అందరికీ నమస్కారం అండి. మన తెలుగు స్టోరీస్ లైబ్రరీలో రేపు మార్నింగ్ 10 గంటలకి కీ బొమ్మ అనే ఒక కథ మీకు మీ ముందుకొస్తుంది. దాని రచన సలీం గారు. అసలు ఆ కథ ఎంత ఆర్ద్రంగా ఉందంటేనండి, అతనికి చిన్నప్పటి నుంచి తండ్రి బతుకుంటాడు. చిన్నప్పటి నుంచి అతనికి ఒక కీ బొమ్మ, ఆడుకునే కీ బొమ్మలు ఉంటాయి చూడండి, అలాంటి కీ బొమ్మతో ఆడుకోవాలని ఎంతో ఆయనకి ఇష్టం. ప్రతిసారి తండ్రిని పోరాడుతూ ఉంటాడు తండ్రితో. కానీ తండ్రి అది ఇప్పించలేక కొంచెం నానా రకాల ఇబ్బందులు పడి చివరికి దానికోసం డబ్బులు మిగిల్చి కూడా ఆ డబ్బులు కూడా వేరే పర్పస్లో ఖర్చు అయిపోయి చివరికి అతను చనిపోతాడు. ఆ చనిపోయిన తర్వాత కూడా అతను ఏమనుకుంటాడంటే అతనికి కొడుకుగా పుడతాడు ఈయన. ఆయనకైనా ఇప్పిద్దాం, ఆయన నా తండ్రికి నా కొడుకుగా పుట్టాడు, ఆయనకి ఇప్పిద్దామని ఆ కొడుకు చేసే ప్రయత్నం వినండి ఎంత హాయిగా ఉంటుందో. మీకు చాలా ఆనందం అనిపిస్తుంది.